కరెంట్లీ మనకున్న సొసైటీలో మదర్కి ఉన్న గుర్తింపు ఫాదర్కి లేదు. ఐఎమ్ నాట్ డిగ్రేడింగ్, అంటే మదర్ని డిగ్రేడ్ చేస్తలేను, బట్ ఇన్ అ వే ఫాదర్ డిగ్రేడ్ అయిపోతా ఉంటాడు ఆన్ అ రెగ్యులర్ బేసిస్. ఇప్పుడు చూడండి, చాలా మంది అంటారు అంటే 9 months మోసి కని ఆ అటాచ్మెంట్, యూనో బ్లడ్ షేర్ చేసుకుని పిల్లల్ని కన్నా తల్లి చాలా గొప్పది అని అంటారు. అగ్రీ, లైక్ 9 months ఫాదర్ డస్ నాట్ డూ దాట్, అదంతా బాగానే ఉంది. కానీ ఒక బాబో పాపనో పుట్టిన తర్వాత పుట్టిన రోజు నుంచి ఆ తండ్రి చనిపోయేదాకా అతను తీసుకునే రెస్పాన్సిబిలిటీ ఉంటుంది చూడండి టువర్డ్స్ ఎ కిడ్స్, అది జనరల్ గా అన్నోటిస్డ్ వెళ్ళిపోతా ఉంటాయి. చాలా మంది గుర్తించారు దాన్ని. సో ఎన్ని సాక్రిఫైస్ చేస్తారు, అసలు ఎంత పెయిన్ తీసుకుంటారో, ఇవన్నీ జనరల్ గా అన్నోటిస్డ్ అయిపోతూ ఉంటుంది. జనరలీ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడాలి అంటే తల్లి ప్రేమ అనేది చాలా రెగ్యులర్ గా వింటా ఉంటాం మనం. లైక్ మనం మదర్ ఒకవేళ కిడ్ గురించి ఏదైనా చేస్తే తల్లి ప్రేమ కాబట్టి, బట్ తండ్రి ప్రేమ అనే మాట అసలు మనం విని కూడా ఉండకపోవచ్చు, వెరీ రేర్, రైట్? సో బట్ ప్రేమ లేదా అంటే ఉంటది. ఏ లెవెల్లో ఉంటది అంటే, ఇప్పుడు చూడండి జనరల్ గా ఐ కెన్ టేక్ ఎగ్జాంపుల్ ఆఫ్ లాట్ ఆఫ్ పీపుల్ వేరెన్ ఎంత ఆకలేసినా సరే నచ్చిన ఐటెం తినకుండా డబ్బులు కూడబెట్టుకొని పిల్లలు బొమ్మలు అడిగారు కదా అనేసి బొమ్మలు కొని ఇచ్చే ఫాదర్స్ ని కూడా చూసాను నేను. ఇదంతా చెప్పరు మళ్ళీ, నేను నాకు ఇష్టమైన ఫుడ్ నేను సాక్రిఫైస్ చేసి నేను నీకు బొమ్మ కొన్నా అని చెప్పరు. కొనిచ్చి తీసుకొచ్చి ఆడుతుంటే ఆ ఆనందం ఉంటుంది చూడండి, దాంతో వచ్చే సాటిస్ఫాక్షన్ చాలు తండ్రికి. అలా ఉంటారు.